చాలా మందికి తెలీదు. మీరు కీర్తిశేషులు దారేపల్లి రామయ్య గారి మనవడని చెప్పేసి. సో, ఆయన దగ్గర మీరేం నేర్చుకున్నారసలు? యెస్. దరిపల్లి రామయ్య గారు మా తాతగారు. ఈ మధ్యనే స్వర్గస్థులైనారు. అందరికీ తెలుసు వనజీవి డాక్టర్ పద్మశ్రీ దరిపల్లి రామయ్య గారు. ఆయన నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే, మేమే కాదు మా కుటుంబం మొత్తం ఇన్స్పైర్ అయింది థింగ్ ఏంటంటే, మీ అందరికీ పద్మశ్రీ వచ్చిన తర్వాత తెలుసు ఆయనకి మేబీ. కానీ ఎప్పుడూ ఆయన ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలోనే గిన్నీస్ రికార్డ్ హోల్డర్ ఆయన. అప్పుడు మేము చిన్నప్పుడు, మా ఫాదర్ చిన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక సీడ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సీడింగ్ చేస్తూ ఉండేవాడు, విత్తనాలు నాటుతూ ఉండేవాడు అనమాట. మాకు అర్థమయ్యేది కదా ఆయన ఏం చేస్తున్నారని. ఎవరు ఆయనని గుర్తించలేదు, గుర్తించాలని కూడా ఆయన కోరుకోలేదు. కానీ ఆయన లైఫ్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇప్పుడు. బికాజ్ ఇంత పెద్ద జర్నీ, 75 ఇయర్స్ ఆయన ఇంత కష్టపడి ఏమి ఆశించకుండా తన పని తాను చేసుకుపోతూ ఉన్నా సరే ఇంత పెద్ద గుర్తింపు వచ్చిందనేది అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు చేసే పనిని నిజంగా నమ్మి మీకు ఇష్టంతో ప్యాషన్తో చేస్తున్నాం అనుకున్నప్పుడు అది ఏ పైనైనా సరే. మా తాతగారిని చాలామంది ఈయనేంటి, ఈయనకేం పని లేదా, ఎప్పుడు మొక్కలు అంటాడు, చెట్లు అంటాడు, విత్తనాలు అంటాడు అన్నవాళ్ళు ఉన్నారు. అదే ఆ తాతగారికి చేతులెక్కి మీలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలి సార్ అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎందుకు ఇలా ఇంత పెద్ద జర్నీ ఇంత సక్సెస్ఫుల్ ఎందుకు అయిందంటే ఆయన కమిటెడ్గా ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చేసినా సరే, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఇది నమ్మాను. వృక్షో రక్షితి రక్షితః అనే సిద్ధాంతాన్ని నేను నమ్మాను. దానికోసం నా జీవితం అంకితమని ఆ ప్రయాణం చేశాడు కాబట్టి అంత గొప్పగా సాగింది. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన గారి మనవడిగా ఉంటూ మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ.